అరకు ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించనున్నది. అయితే ఈ నేపథ్యంలో అరకు పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ సందడి చేస్తుంది. అయితే ఈ హెలికాప్టర్ను కూడా ఎక్కడానికి చాలామంది టూరిస్టులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతానికి ఈరోజు వాళ్ళ అనుభూతులు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి వెళ్ళి మనం కూడా చూద్దాం. అరకు ఉత్సవాల్లో హెలికాప్టర్ ఎలా ఆటుకట్టుకుంటుంది? మీరు ఎప్పుడైనా చూసారు హెలికాప్టర్ వెళ్ళడం? ప్రయాణం ఎలా అనిపిస్తుంది? అరకు వ్యాలీ మొత్తం చూసిన ఎలా అనిపిస్తుంది? ఫ్లైట్లో వెళ్ళాను కానీ హెలికాప్టర్లో ఫస్ట్ టైం అండి వెళ్ళడము. చాలా బాగుంది. అరకుని సింగిల్ వ్యూలో చూడడం అన్నది ఇంకా థ్రిల్లింగ్గా ఉంది. ఫస్ట్ టైం రావడం బెస్ట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం. అంటే చాలా వరకు అరకు ఉత్సవాల్లో ఇలాంటి కొత్తగా పెట్టారు, హెలికాప్టర్ పెట్టారు. అంటే నేచురల్ గా చూసింది వేరు, ఇప్పుడు హెలికాప్టర్లు చూపిస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా థ్రిల్లింగ్ గా ఉందండి. ఇది ఫస్ట్ టైం అరకులో, ఎప్పుడు కూడా ఇలాంటివి అయితే జరగలేదు. మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉందండి. చాలా చాలా ప్రైజ్, సూపర్ ప్రైజు. కానీ వాళ్ళు పడే కష్టం చాలా హార్బుల్ గా ఉంది పాపం. అది చాలా వండర్ఫుల్ గా ఉంది. అసలు అంత ఫ్లైట్ లో వెళ్ళినా కూడా అంత థ్రిల్లింగ్ అయితే ఉండదండి. చాలా చాలా మేమైతే హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం చెప్పమ్మా, చూసావు కదా ఎప్పుడైనా ఎక్కావా? ఎక్కలేదు ఇంతవరకు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే ఏమేమి చూసాం అక్కడ నుంచి, మీద నుంచి? వ్యూ చాలా బాగుంది. హాట్ ఎయిర్ బెలూన్ చూపించారు, మధ్యలో కర్వ్స్ ఇచ్చారు, అది చాలా తెలియదు. ఇంకొకసారి ఎక్కడికి వెళ్తావా? ఇంకేంటి ఎలా అనిపిస్తుంది? ఇంకా నీకు చూస్తే ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళు 3 రోజుల పాటు చేస్తున్నారు. ఈ 3 రోజుల పాటు రకరకాల ఫెస్టివల్స్ కూడా పెట్టారు. ఇదంతా ట్రైబల్ ఏరియాస్ నేచురల్ గా మీరు హెలికాప్టర్ లో చూపిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది సార్. ఇది నేను హైదరాబాద్ లో ఒకసారి ఎక్కినాను. అక్కడ 5000 పెట్టినారు. కానీ ఇలాంటి కొండ ప్రాంతంలో వీళ్ళు ప్రైజ్ 3500, 4000 పెట్టడం అనేది చాలా అద్భుతంగా ఉంది. అసలు వ్యూ అయితే సూపర్గా ఉంది. ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఇలాంటి రిమోట్ ఏరియాలో ఇలాంటి టూరిజం డెవలప్మెంట్కు ప్రభుత్వం ఇంత అద్భుతంగా కృషి చేస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అయితేనే ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టినారు. అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్. చాలా బాగుంది. మా ఊరు మాడగడ్డ ఇది మొత్తం లోతర్ మొత్తం తిప్పింది. చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది. నేను హెలికాప్టర్ ఎక్కాను. హెలికాప్టర్ చాలా బాగుంది. హెలికాప్టర్ చూపించడం అన్ని చూపించారు, మా క్లియర్గా కనిపిస్తున్నాయి. అన్నీ బాగున్నాయి, అన్నీ చాలా బాగుంది. ఇప్పుడు తిప్పడం గంట సేపు కానీ అన్నీ తిప్పింది. మాడగడ్డ ఆ జనం కూడా అరకు వేలి మొత్తం తిప్పింది. ఈ మ్యూజియం కూడా కనిపించింది. అన్నీ మ్యూజియం, పద్మపురం గార్డెన్ మొత్తం తిప్పింది. మంచు దుప్పటిలా కప్పుకునే అరకు అందాలని చూసేందుకు ప్రకృతి ప్రేమికులైతే మాత్రం క్యూ కడుతున్నారు. అరకు ఉత్సవాల్లో భాగంగా కొంతమంది హెలికాప్టర్ రైడ్లకు చాలా వరకు వెళ్తున్నారు. ప్రస్తుతానికి కొంతమంది వీక్షించి వచ్చే వాళ్ళు కూడా ప్రత్యక్షంగా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఎలా అనిపిస్తుందండి ఇదంతా చూస్తుంటే మీకు? ఇప్పుడు ఇది చాలా బాగుందండి, ఫీలింగ్ బాగుంది. అండ్ విహంగ్ అడ్వెంచర్స్ వాళ్ళు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అరకులో మనకి ఇది ప్లాన్ చేశారు. అండ్ వీఆర్ ఫీలింగ్ గుడ్, ఎందుకంటే మన సౌత్ ఇండియాలో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. మేము అదర్ ప్లేసెస్కి వెళ్ళాం, వి కుడెంట్, బట్ ఆంధ్రప్రదేశ్ పీపుల్కి దిస్ వాజ్ అ నైస్ థింగ్. ఫ్లైట్ ఎక్కారు, ఈ వ్యూస్ అంటే ఈ కొండలు, ప్రకృతి అంతా కూడా మీరు హెలికాప్టర్లో చూస్తారు. మనం ఎప్పుడు జనరల్గా రోడ్ వ్యూ చూస్తాం కదా, సో మనం స్కై నుంచి ఆ వ్యూ చాలా బాగుంది. అండ్ వాట్ ఎవర్ కవర్ చేశారు, ట్రైబల్ మ్యూజియం అండ్ కొత్తగా కడుతున్న బ్రిడ్జ్, పద్మపురం గార్డెన్స్, ఎవ్రీథింగ్ ఇట్ వాస్ నైస్ ఫీలింగ్. చాలా అవసరం కనిపించింది. అంటే ఫ్లైట్స్ అయితే మనం ఇప్పుడు రెగ్యులర్ ఎక్కుతాం, తప్ప హెలికాప్టర్ రైడ్ అయితే కష్టం కదా. సో ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోకపోతే చాలు. రేపటి వరకే కదా లాస్ట్. అందరూ వచ్చి విజిట్ చేసి రైడ్ చేస్తే బెస్ట్. దీనికి సంబంధించి ఏదైతే హెలికాప్టర్ ఏర్పాటు చేస్తారో ఆ అడ్వైజర్ మేనేజర్ కూడా ప్రస్తుతానికి ఉన్నారు ఇక్కడ. హై సార్, ఇప్పుడు ఈ పెట్టడం వల్ల ఎలా అనిపిస్తుంది? టూరిస్టులు ఎలా ఇంట్రాక్ట్ అవుతున్నారు? అంటే చాలా మంచిగా ఉందండి రెస్పాండ్. అంటే మేము ప్రీ బుకింగ్స్ స్టార్ట్ చేసాం ఆల్మోస్ట్ ఒక 3 days ముందుగానే. అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ అండ్ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజం వీళ్ళందరూ చాలా కోఆర్డినేషన్తో ఇది అడ్వెంచర్ ఫస్ట్ టైం అనమాట ఆంధ్రప్రదేశ్లో అరకు వ్యాలీలో హెలి టూరిజం అనేది ఫస్ట్ టైం అండి ఇది. సో మా మెయిన్ మోటో వచ్చేసి టూరిజంని ఇంకా ఆంధ్రాలో డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం ఎంతసేపు ఉన్నా కూడా మనం హిమాచల్కి వెళ్తున్నాం, అటు సైడ్ వెళ్తున్నాము తప్ప ఆంధ్రాలో ఉన్నటువంటి మేజర్ అట్రాక్షన్స్ అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. మినీ ఊటీ,
మినీ ఊటీ లాగా మనం ఆంధ్రప్రదేశ్లో దీన్ని మనము చెప్పుకుంటుంటాము. సో దీన్ని ఇంకా ప్రమోట్ చేయాలంటే ఇటువంటి యాక్టివిటీస్ ఇంకా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మాలాంటి ఎవరైతే ఈ ఫర్మ్స్ ఉన్నాయో మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. బేసికల్లీ మా ఫర్మ్ వచ్చేసి విహంగ్ అడ్వెంచర్స్ అండి. లాస్ట్ 15 years నుంచి అడ్వెంచర్ స్పోర్ట్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మేము ప్రమోట్ చేస్తున్నాం. సో ఇంకా మాకు కొంచెం సపోర్ట్ చేసి ఇక్కడ ఇది చేస్తే నెంబర్ ఆఫ్ రైడ్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ యాక్టివిటీస్తో మేము మళ్ళీ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. చూస్తే కనుక వచ్చిన పర్యాటకులు అందరూ కూడా ఈ హెలికాప్టర్ రైడ్లో చూసిన వాళ్ళు ప్రకృతి ప్రేమికులు కనువిందు చేస్తుందని చెప్పి అయితే చెప్తున్నారు. ప్రధానంగా మామూలుగా అరకు వచ్చి కొన్ని స్పాట్స్ని చూసి వెళ్తారు, కానీ ఈ హెలికాప్టర్ వ్యూలో మొత్తం చూసేసరికి మాత్రం చాలా ఆనందంగా ఉందని అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరకు వ్యాలీ నుంచి కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం. Thank you.